ఒక పల్లెటూరులో ఒక పాలు అమ్మేవాడు ఉండేవాడు. పాలు, పెరుగు, నెయ్యి అన్నీ అమ్ముకుంటూ తన భార్యతో జీవితం సాగిస్తుండేవాడు. కొన్ని పాలని ఊరిలో అమ్మి, ఇంకా కొన్ని పాలతో నెయ్యి చేసి వారానికి ఒకసారి మార్కెట్కు వెళ్లి అమ్మేవాడు. భార్య నెయ్యిని ఒక్కో ప్లాస్టిక్ సంచిలో కిలోగ్రామ్ బ్యాగ్స్లో వేసి ఇచ్చేది. ఒకరోజు మార్కెట్కు వెళ్లి రోజంతా అమ్మి, ఒక కొట్టుకు వెళ్లి అక్కడ ఆ యజమానికి కూడా అమ్మి తనకు కావలసిన ఉప్పు, పప్పు, బియ్యం అన్ని సరుకులు ఇంటికి తీసుకుని బయలుదేరాడు. అప్పుడు కొట్టు యజమాని నెయ్యిని తీసిపెడుతూ ఒక బ్యాగ్ను తూకం వేసి చూశాడు. ఆయనకు ఆశ్చర్యం వేసింది. 1 కేజీ లేదు, కేవలం 900 గ్రాములే ఉంది. యజమాని అన్ని తూకం చేసి చూస్తే అన్నీ 900 జీఎం బ్యాగులే ఉన్నాయి. ఆయనకు చాలా మనసుకు బాధ అనిపించింది. ఇతనిపై ఇంత నమ్మకం పెట్టుకుంటే నన్ను మోసం చేశాడే అని అనుకున్నాడు. మళ్ళీ 1 వారం తరువాత పాలు అమ్మేవాడు నెయ్యి అమ్మటానికి వచ్చాడు. అప్పుడు యజమాని చెప్పాడు, నా కొట్టుకు ఇకపై కాలు పెట్టకు, నీవు మోసగడివి, నమ్మకద్రోహివి. నెయ్యి 1 కేజీ అని 900 జీఎం ఇస్తావా? ఇకపై నీతో నేను వ్యవహారం పెట్టుకుంటే నా అంత మూర్ఖుడు ఎవరు ఉండరు అని గొడవ చేశాడు. అప్పుడు ఆ పెద్దాయన వినయంతో యజమానితో ఇలా చెప్పాడు, అయ్యా, నేను బీదవాడినే కాని మోసగాణ్ణి కాదు. నా దగ్గర తక్కెడ కొనే అంత డబ్బు లేదు. మీ దగ్గర తీసుకెళ్లిన 1 కేజీ చక్కెర ఆధారంగా ఇంట్లో తక్కెడలా చేసుకుని తూకం చేస్తాను అని చెప్పాడు. అందుకు యజమాని తల వంచుకుని తన తప్పు తనకు తెలిసి సిగ్గుపడ్డాడు. మనం వేరేవారికి ఏం చేస్తామో తిరిగి మనకు అదే మళ్ళీ మనకు జరుగుతుంది. అది మంచి కాని, చెడు కాని, గౌరవం కాని, దుఃఖం కాని తిరిగి మళ్ళీ మనకు జరిగే తీరుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.